తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య, భర్త, కుమార్తె సహా ముగ్గురు గల్లంతు కాగా 10 సంవత్సరాల మనవడిని స్థానికులు కాపాడారు. వీరిని పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న నోకరాజు కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. గల్లంతైన ముగ్గురి కోసం గజ ఎత్తుగాళ్ల సాయంతో పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజుకు సంబంధించి సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో తన కుటుంబం వేధింపులకు గురవుతుందంటూ నోకరాజు పేర్కొన్నట్లు తెలుస్తుంది. తన అల్లుడు మరణించిన తర్వాత కుమార్తెను షేక్ సాదిక్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని సూసైడ్ లెటర్లో ఏఈ నోకరాజు ఆరోపించారు. కాకినాడ జిల్లా కలెక్టర్కు తన మరణ వాంగ్మూలంగా ఈ లేఖ రాసినట్లు సమాచారం. షేక్ సాదిక్ కారణంగా తన కుమార్తెకు మనవడికి ప్రాణహాని ఉందని, ఈ పరిణామాలతో మనస్తాపానికి గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నోకరాజు లేఖలో పేర్కొన్నారు. సూసైడ్ లెటర్లోని ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య, భర్త, కుమార్తె సహా ముగ్గురు గల్లంతు కాగా 10 సంవత్సరాల మనవడిని స్థానికులు కాపాడారు. వీరిని పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న నోకరాజు కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామ్మూర్తి. రవి, చాలా విషాదకరమైన ఘటన రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ మీద చోటు చేసుకుంది. ఇక్కడ రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ నుంచి దూకి గోదావరిలో దూకి పంచాయతీరాజ్ లో ఏఈగా పనిచేస్తున్న, అంటే పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నోకరాజు కుటుంబ సభ్యులు ఇక్కడ ఆత్మహత్యకి పాల్పడ్డారు. అయితే ఇందులో 12 ఏళ్ల మనవడు ఈదుకుంటూ ఆయన ఒడ్డుకు చేరుకోగలిగాడు. ముగ్గురు కూడా, అంటే నోకరాజు, ఆయన భార్య, కూతురు కూడా ఇక్కడ గల్లంతయ్యారు. వీరి కోసం ఇప్పుడు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటనేది ఒక చంచలంగా మారింది. దీనికి సంబంధించి ఒక సూసైడ్ నోట్ కూడా నోకరాజు రాశాడు. అది కూడా బయట పోలీసులకి లభించింది. ఆ నోట్లో అయితే తన కుటుంబానికి వేధింపులు ఉన్నాయి, ఆ వేధింపుల్ని తాళలేక మానసికంగా ఒత్తిడికి గురై ఈ ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కూడా ఆయన అందరూ పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన ఒక కూతుర్ని వేధిస్తున్నాడు, తన అల్లుడు గత కొంతకాలం క్రితం కాలం చేశారు, అప్పటి నుంచి కూడా షేక్ షాదిక్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని కూడా ఈ సూసైడ్ నోట్ లో నోకరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కు ఈ తన మరణ వాంగ్మూలం కూడా ఇది రాసుకోవడం జరిగింది. ఈ వ్యక్తి అంటే తన కుమార్తెకు మనవడికి ప్రాణాన్ని కూడా అతని వల్ల ఉంటుందని చెప్పి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే కూతురికి సంబంధించిన చాలా కొన్ని ఆస్తులు, నగదు కూడా అతను చేజెక్కించుకున్నాడు అనేది కూడా ఆ లేఖలో ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇతను ఎందుకు ఇంత మనోవేదనకు గురయ్యాడు అనేది సూసైడ్ నోట్ బట్టి అతను వేధింపులే కారణం అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే మనవడు 12 ఏళ్ల మనవడు, అతను స్విమ్మింగ్ లో రాష్ట్ర స్థాయిలో కూడా ర్యాంకు వచ్చిన పరిస్థితి స్విమ్మింగ్ పోటీలో కూడా. అందువల్ల అతను దూకిన తర్వాత స్విమ్మింగ్ కొట్టుకుంటూ ఆయన ఒడ్డుకు చేరుకున్నాడు. అయితే వీరిని కాపాడేందుకు ఒక వ్యక్తి గోదావరిలోకి దూకి ప్రయత్నంలో ఆ వ్యక్తికి కూడా తీవ్ర గాయాలైన, నడడానికి కూడా గాయాలు కావడంతో అతనికి కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అయితే 2 టౌన్ పోలీసులు ఇక్కడ సిఐ బాజీలాల్ ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గజేతగాళ్లు బోట్ల మీద పోలీసులు కలిపి ఇక్కడ గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంకా నోకరాజు కానీ వారి కుటుంబ సభ్యులు, అంటే భార్య, కూతురు మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. ప్రస్తుతం అయితే వెతికిలాట జరుగుతోంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే
ఈ ఘటన పంచాయతీరాజ్ శాఖలోనే కాదు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఒక ఆందోళన కలిగిస్తుంది, ఒక సంచలనంగా మారింది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా చూస్తున్న పరిస్థితి, ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.